భర్త అయినా భార్య అయినా అంత అందరూ భగవత్ రూపమే. కానీ ఎవరు ఉండవలసిన స్థానంలో వారే ఉండాలండి. ఎవరు కల్పించుకున్నది అంటే వారే కల్పించుకోవాలి. భార్య అనవసరంగా ఇద్దరు మగాళ్ళు అక్కడ మాట్లాడకుండా ఇప్పుడు వచ్చి వేలెట్టింది లోపలికి వెళ్ళి చెప్పాల్సిందే భర్త. ఇవాళ ఆ ధైర్యం ఉన్న భర్తలు ఉంటే నమస్కారం. 2 సార్లు చెప్పి చూడండి, 3వ సారి వాళ్ళే దొంగుతారు. ఏం మొహమాటం లేదు ఇక్కడ, చెప్పాలి అంతే. అనవసరమైన విషయాల్లో భార్యలు వేలెట్టద్దమ్మా. అన్నదమ్ములు ఆస్తి పంచుకుంటారు, భార్య లేకుండా ఉంటే సుఖంగా జరుగుతుంది ఆ పంపకం. అసలు ఉండకూడదు, అక్కడ ఉండనీయకూడదు. నువ్వు వెళ్ళిపోని చెప్పాలి. ఇప్పుడు సలహాలు ఇవ్వద్దండి ఇక్కడ. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది, కానీ తోడుకోవడానికి ఎలా తెలుస్తుందమ్మా? మీరే ఆలోచించండి దయచేసి. తోడుకోవడానికి ఎలా? మీరు ఒక తల్లి బిడ్డలు కాదు, వాళ్ళు ఒక తల్లి బిడ్డలు. వాళ్ళు ఆస్తులు పంచుకుంటారు. తమ్ముడు బాధ ఏమిటో, అన్నగారు బాధ ఏమిటో వాళ్ళకి తెలుసు, భార్యలకు ఎలా తెలుస్తుంది? నా తమ్ముడు పేదవాడు, నేను దుకాణం పెట్టా, వాడు దుకాణం పెట్టా, నా తమ్ముడు దెబ్బతిన్నాడు, వాడికి ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయాలని నా తమ్ముడికి నేను ఎకరం ఎక్కువ ఇచ్చుకుంటా, నా భార్యకి ఇష్టం ఉంటుందంటే ఎవరు చెబుతారండి ఆ విషయం? ఆవిడ తప్పట్టడానికి వీలేదండి. మనకి పిల్లలు లేరా అంటుంది, ఆవిడ బాధ ఆవిడది. కానీ పక్కనున్న మనిషి ఎలా ఆలోచిస్తున్నారు? వాడికి